హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌని యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు లవంగాలు అయితే ప్యాకింగ్ చేస్తున్నా. దీనికి కావాల్సినవి హోల్సేల్గా లవంగాలు అయితే కొనుక్కొచ్చుకోవాలన్నమాట. లవంగాలు తీసుకొచ్చుకొని ఇలాంటి కవర్స్ కూడా మనకు హోల్సేల్గా దొరుకుతాయి. అలాగే అట్టలు కూడా మనకు కావాల్సిన సైజ్ అయితే కట్ చేసుకొచ్చుకోవాలి. అండ్ పిన్ చేయడానికి పిన్నులు అనమాట, స్మాల్ సైజు పెన్నులు, ఇవి ఈ సైజు పెన్నులు. అండ్ పిన్ పంచ్. అన్ని లవంగాలని ఇలా అన్ని కవర్లలో అయితే వేసేసుకోవాలి. మనము ఇలా అన్ని కవర్లు అయితే వేసేసుకొని ఇలా పిన్ అయితే చేసేసుకోవాలి. మనము కొనుక్కొచ్చుకునేటప్పుడే మనకు ఒక అర్థమవుతుంది కదా అసలు ఎన్ని వేయాలి. 2 రూపీస్ అనమాట ఇది. ఇక్కడ నేను ప్యాక్ చేసేవి 2 రూపీస్ ప్యాకెట్స్ అనమాట. దీంట్లో మనము 5 రూపీస్ ప్యాకెట్లు చేసుకోవచ్చు. 2 రూపీస్ ప్యాకెట్స్ 10 రూపీస్వి కూడా అమ్ముతారు. కానీ మాకు ఇక్కడ ఆదోనిలో అయితే 2 రూపీస్వి ఎక్కువ సేల్ అవుతాయి అన్నమాట. అందుకోసం ఇక్కడ మేము ఎక్కువ 2 రూపీస్వే చేస్తాం, 5 రూపీస్వి తక్కువ చేస్తాం అనమాట. ఇలా ఇంట్లోనే ఉంటూ ఖాళీగా కూర్చోకుండా ఇలా చేసుకుంటే మనకు ఎంతో కొంత లాభం అయితే వస్తుంది, బాగానే లాభం అయితే ఉంటుంది. ఈ వీడియో చేయడానికి కారణం ఎవరైనా ప్యాకింగ్ వర్క్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి నేను చూపించినట్లు ఉంటుంది. వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కామెంట్స్ అడిగితే నేను వాళ్ళకి రిప్లై అయితే ఇస్తాను ఎలా చేయాలి అనేది. అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా ప్యాకింగ్ అయితే చేసుకొని మనము ఒక షీట్కి వచ్చేసి 24 షీట్స్ అయితే ఒక ప్యాకెట్కి మనం 24 కవర్స్ అయితే అటాచ్ చేయాలి అనమాట. ఇలా 24 కవర్స్ అట్టకైతే పిన్ చేసేసుకొని మనం హోల్సేల్ షాప్లకైనా వేసుకోవచ్చు అనమాట. హోల్సేల్ షాప్లకి ఇది వచ్చేసి మనము ఈ 2 రూపీస్ కాబట్టి 48 రూపీస్ అవుతుంది కదా. 48 రూపీస్ అంటే మళ్ళీ హోల్సేల్ షాప్ వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకోవాలి కాబట్టి వాళ్ళకి కొంచెం ప్రాఫిట్ అయితే ఉండాలి, మనకి ప్రాఫిట్ ఉండాలి. అండ్ చిన్న షాప్ వాళ్ళు కొనుక్కపోతారు కదా, వాళ్ళకి కూడా ప్రాఫిట్ అయితే ఉండాలి అనమాట. అలా మనము వాళ్ళకి అమ్మాలి అనమాట. మనకి లాభం ఉండాలి, అలాగే హోల్సేల్ షాప్లకి లాభం అయితే ఉండాలి. అండ్ చిన్న షాప్ వాళ్ళు కొనుక్కపోతారు కదా, వాళ్ళకి కూడా లాభం ఉండాలి. అలా అయితే మనము హోల్సేల్ షాప్లకి అయితే వేసుకోవాలన్నమాట. ఇలా ప్యాకింగ్ చేసుకొని మనం ఇంకా అన్ని షాప్లకి అయితే వేసుకోవచ్చు. ఇలా మనం చేసుకుంటే రోజుకి 1000 రూపాయలు కూడా సంపాదించుకోవచ్చండి. ఇవే కాదు, వీటితో పాటుగా మనము చెక్క, లవంగాలు అండ్ ఇలాచీలు, సోడా పొడి, జీడిపప్పు, ద్రాక్ష, అన్ని రకాల మసాలాలు ఉంటాయి కదా. ఇందులో 10 రూపీస్వి చేసుకోవచ్చు, 5 రూపీస్వి చేసుకోవచ్చు. ఇలా ప్యాకింగ్ వర్క్ చేసుకుంటూ మనమే సొంతంగా చేసుకోవచ్చు. అలాగే కొంతమందికి ఉపాధి కూడా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు మనం చేసుకోలేం కదా, ఒకవేళ ఎక్కువ సేల్ అవుతుంటే మనం వేరే మనుషుల్ని పెట్టుకొని చేయించుకుంటే వాళ్ళకు కూడా కొంచెం మనము వర్క్ ఇచ్చిన వాళ్ళం అవుతాము, వాళ్ళు కూడా కొంచెం డబ్బులు అయితే సంపాదించుకుంటారు కదా. అలా అన్నమాట. ఇందులో మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఎందుకోసం అంటే ఈ మసాలాలు అనేది మనం ప్రతిరోజు వంటలలో వాడుతూనే ఉంటాం కదా. వంటలు చేయకుండా ఎవ్వరం ఉండము, ప్రతిరోజు చేస్తూనే ఉంటాము, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఇంకా పండగల సీజన్లో అయితే మనకి ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుందన్నమాట. ఇలా అన్నీ ఒక షీట్కి 24 కవర్లు అయితే కొట్టుకోవాలి. ఇలా కొట్టుకొని మన ఇష్టం, అది 24 కొట్టుకోవచ్చు, 25 కొట్టుకోవచ్చు. మన ప్రాఫిట్ని చూసుకొని మనం ఇలా అయితే చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తుంది కదా. ఇలా సైజు అట్టలు ఉంటాయి కదా, ఈ అట్టల్ని కూడా మనకు కావాల్సిన సైజులో మనం పిన్ చేసుకోవచ్చు కట్ చేయించుకోవచ్చు అనమాట. ఇవి ఇక్కడ వచ్చేసి ఇలాచీలు అనమాట. ఈ ఇలాచీలు కూడా కొట్టాలి, ఇలాచీలు కూడా ప్యాకింగ్ చేయాలి. నెక్స్ట్ ఇవి లవంగాలు. ఈ లవంగాలు అయితే ఇప్పుడు కొట్టేస్తున్నాను. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాచీలు కూడా కొడతాను. ఇలా అట్టల్ని మనము ఇదే సైజు కాకుండా కొంతమంది డబల్ టైపు పక్కన కూడా కొట్టేటట్టు కూడా మనము వెడల్పు కూడా కట్ చేయించుకోవచ్చు అనమాట. ఇలా మనం అట్టలు కట్ చేయించుకొని మన బ్రాండ్ నేమ్తో కూడా అమ్ముకోవచ్చు. అంటే మన పేరు పెట్టుకొని మన పేరు మీద ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనవి, ఇవి మాకు సంబంధించిన అట్టలని గుర్తుపడతారనమాట ఎవరైనా షాప్లో వాళ్ళు తీసుకునే వాళ్ళు. అలా నేనైతే ఇక్కడ ఏమి చేయట్లేదు, ఓన్లీ మామూలుగా ప్లెయిన్ అట్టలే, బ్రాండ్ నేమ్ అలాంటివి ఏం లేదు. ఎందుకంటే దానికి జిఎస్టీ నేము అవేమో కావాలంట.
అందుకోసం మేమైతే ఏమీ చేయించలేదు, మామూలుగానే అమ్ముతున్నాము. కానీ మంచి క్వాలిటీవే తీసుకొస్తామన్నమాట. ఈ కవర్స్ని మనము మళ్ళీ కాల్చాల్సిన అవసరం కూడా, ఎందుకంటే ఇలా కొంతమంది ఇవన్నీ ప్యాక్ చేసేస్తారు కదా, అలా ప్యాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ 2 రూపీస్వే కదా, మనం ఇలా వాటిని పిన్ను కొట్టేస్తాం కదా, మడిచేసి పిన్ను కొడతాము. అలా కొట్టినప్పుడు అవి బయటికి రావు నార్మల్గానే. అందుకనే నేను ఇది ఇలా కాల్చకుండా ప్యాకింగ్కి ఏం చేయకుండా ఓన్లీ పిన్ అయితే చేసేస్తానమాట. ఇలా అన్ని పిన్ అయితే చేసేసుకొని ఇంకా హోల్సేల్ షాప్లకు అయితే వేసేసుకుంటా. నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 5-6 షాపులకైతే వేస్తాను. ఇలా షాపులన్నీ మాట్లాడుకున్నాను అనమాట. ఫస్ట్ షాపులన్నిటికి వెళ్ళేసి, ఇంకా చాలా బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి, చాలా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఉంటూ, ఏదైనా చేసుకోవచ్చు. మనము మురుకులు చేసుకొని షాపులకైతే వేసుకోవచ్చు. అలా మనకి వచ్చినవి చేసేసి షాపులలో వేసేసుకోవచ్చు అనమాట. చాలామంది మనకి ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మనకి మా ఆడపిల్లలకి ఇప్పుడు చాలా హెల్ప్ చేస్తున్నారండి అందరూ. తప్పకుండా అందరూ ఏదో ఒక పని అయితే చేసుకోండి, ఖాళీగా ఉండాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇంట్లోనే ఉంటూ ఏదో ఒక వర్క్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు కదా. మ్యాక్సిమం ఇంట్లో ఆడవాళ్ళు కూడా చాలామంది మేము ఇంట్లోనే ఖాళీగా ఉంటాం అనుకుంటున్నారు. అందుకోసం నేను కూడా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నాలా కొంతమంది అయినా ఎవరో ఒకరు అనుకొని స్టార్ట్ చేసిన చాలా హ్యాపీ అనమాట. అందుకే ఇలా అయితే మొత్తం వీడియో అయితే పెడుతున్నాను. ఇలా ప్యాకింగ్ చేసుకొని అన్ని మసాలాలు ప్యాకింగ్ చేసుకొని హోల్సేల్ షాప్లకు అయితే వేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మొత్తం అట్టకైతే 24 కవర్లు అయితే కొట్టుకోవాలి. ఇది 23 కవర్లు కొట్టాము. 24 కవర్కి అయితే మనము 2 పిన్నులు అయితే కొట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ కవర్ అనేది మర్చిపోకుండా ఇలా బాగా స్టిఫ్గా ఉంటుందన్నమాట. అందుకే ఈ వీడియో నచ్చితే ఇంకా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియో అంతే. ఇంకా ఇలా లవంగాలన్నీ కొట్టేస్తానమాట. ఇలా లవంగాలు కొట్టేసుకొని ఇలా చిలుక కొట్టేసుకుంటాను. ఇవే పిన్నులు నేను వాడేది, ఎందుకంటే చిన్న స్టాప్లర్ కాబట్టి. బాయ్ బాయ్, ఉంటాను. ఈ వీడియో ఇంతే. ఇలా కవర్లు అయితే తెచ్చుకొని అన్నీ ప్యాకింగ్ చేసేసుకోవడం అంతే.